ఎందుకురా మాట్లాడదాం అంటే విన్నాను లేదు. ఇది నీ విందా ఏమవుతాడు అతను? నా పైన అటాక్ చేసింది వాడు దొరికాడు అంతే. నిన్న వాయిస్ ఇచ్చిన ఆక్రమణ గురవుతుంది అని. ఎవరిచ్చి ఇప్పుడు ఎక్కడ పడింది? ఏ ఊర్లో పడినావు? మస్తు వాడుతుంది. హలో ఆరామ్ से అయ్యే కావాల్సింది పట్టిస్తాను. हाथ लगा अभी डरते नहीं. पूरा स्टोरी लिखती है एक लाइन. देंगे నిన్నటి రోజు నేను మురాదియా నిన్నటి రోజు మురాదియా శ్మశానం ఆకుపై అవుతుంది అని చెప్పి మురాదియా గ్రేవ్ యార్డ్ అయిన శ్మశాన వాటిగా ఆకుపై జరుగుతూ ఉంది, దాంట్లో చెట్లు నరికారు అని చెప్పి నేను మా ఇతర ప్రతిపక్షాలు ప్రజా సంఘాలందరం కలిసి ఒక వాయిస్ ఇచ్చాం. వాయిస్ ఇచ్చిన తర్వాత నిన్నటి నుంచి పగ పెంచుకొని ఈరోజు మేము కలెక్టర్ గారితో కలిసాము, కమిషనర్ గారితో కలిసాము, ఇంకా పగ పెంచుకొని
మౌల్వీ మగ్దూము వాళ్ళ తాహిరుల్లా ఖాద్రీ అనే ఒక ఆయన ఇద్దరు, ఇంకా వాళ్ళ ఉండేది పిలిచిన పిల్లోడు గుండాలు కలిసి నాకు అటాక్ చేసింది. నా పిల్లోడు దొరికాడు. నా పిల్లోడు దొరుకుతున్నట్టే అబ్బా మా ఇంటి ముందర వచ్చినాడు రాయుడు పట్టుకుని కొట్టండి ఆయనకి అని విపరీతంగా కొట్టారు. విపరీతంగా కొట్టి ఇది ప్రాణంతో చంపేంటి రా అంటాడు మౌల్వీ మగ్దూమును తాహిరుల్లా ఖాద్రీ ఇద్దరు. అరే ఏం భయ ఏమవుతా ఉంది అని మేము పోయారు, నా కూడా కొట్టారు. ఇంకా ఎవరు వస్తే వాళ్ళందరూ కొట్టారు. ఇది వాళ్ళ దౌర్జన్యం. అందుకోసము మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కొన్ని తాహిరుల్లా ఖాద్రీ ఫస్ట్ మెయిన్ పెద్ద ముద్దాయి మగ్దూమ్ మౌలానా, దాని తర్వాత తాహిరుల్లా ఖాద్రీ, షబ్బరు, ఇంకో ఇద్దరు మునీరు, తల్హా. వీళ్ళైతే విపరీతంగా రాళ్ళు పిట్టలు అన్ని బాబుకు విపరీతమైన దెబ్బలు. ఈ పక్క దెబ్బలు చూడండి ఎలా ఉంటారు, నా చేయి చూడండి. ఇంకా లోపల ఛాతీ పైన తలకు కింద పడేసి బాబు కొన్ని నిమిషాల తర్వాత స్పృహతో కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత కూడా వదలడం లేవాడు. ఎందుకు వదలడం అంటే చంపండి చంపండి, వాడు కారులో నుంచి చెప్తున్నాడు, ఇటు కింద నుంచి చెప్తున్నాడు, చంపండి చంపండి వీళ్ళకు అని. ఏం చేయాలని నాకు ఏం అర్థంగా ఏం రా మేము మా పిల్లల్ని చంపేస్తారని రా వదలరా అంటే అవన్నీ వీడియోలు చేసుకుని అవన్నీ రికార్డు చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న రికార్డులన్నీ ఏ టైం నుంచి స్టార్ట్ అయ్యేది ఒకలాట, ఆ నుంచి ఎండ్ అయ్యే వరకు చూపించాలి. ముందు బాబు కొట్టిన సీసీ కెమెరాలని డిలీట్ చేసేసి మిగతా దాంట్లో వీళ్ళు ఎలాంటి గేమ్లైనా ఆడచ్చు. అందుకోసం నేను చేసే మనవి ఏమంటే మాకు న్యాయం జరగాలి. ఆ శ్మశానం ప్రజలది, ఆ శ్మశానం మౌల్వీ మగ్దూమ్ది కాదు. ఇప్పుడు మధ్యవర్తిత్వం కోసం ఇప్పుడు చెప్తా అంట మౌల్వీ మగ్దూమ్ గారు, అయ్యా మీ తమ్ముడు దర్గాలో ఎంటర్ కాను అంటే నేను కేసులు పెట్టాను. అరే ఇంత ప్రకారంగా పిల్లలు పుట్టిన తర్వాత మీరేం ఆపేసిన కేసు పెడతారు? నా పర్సనల్లా నేను ఆడ పోయేది కూడా కాదు. నా నవ్వికోటు వచ్చి నా హెడ్వాడ్ వచ్చి నవ్వికోటు, నేను ఆడ పుడిసేడు కాదు. ప్రజల కోసం ఉన్న శ్మశానాలు తగ్గించకూడదు, ఎలాంటి ఇబ్బందులు ప్రజల కోసం. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని. నేను దొరకని పక్షంలో నా కొడుకు వాళ్ళ ఇంటికి దగ్గర పోతారంటే పట్టుకొని విపరీతంగా కొట్టారు. నాకు తెలిసి కడుపులో మంట పడుతుంది. ఏం చేయాలో వాళ్ళు ఎటువంటి శిక్ష వేయాలో మీరు దాని తర్వాత మీడియాతో నేను ఏం చేసే మనవి ఏమంటే తప్పకుండా ఇలాంటి విషయాలు, ఇలాంటి రౌడీలు శ్మశానాలు ఆక్రమించుకుంటారు. ఎవరైనా గొంతు పెద్ద వాళ్ళ మీద రౌడీలం చేశానికి వీళ్ళు పెద్ద మౌల్వీలు అంటారు. ప్రజలు చప్పని మాట తినాలని చెప్తాడు. వాడు ఒకడు వచ్చి రేపు వద్దు అంటాడు, ఈరోజు వచ్చి ఇచ్చేస్తాడు. అయ్యా ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడతారు మీరు? ఓపెన్ అయిపోండి ఏదో ఒక పక్క. మాలాంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం ఎందుకు? దౌర్జన్యాలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఆ ఇష్యూ గురించి నా ప్రాణాలు ఉంటారు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రజలు చెందే వరకు ఆ ఖబరస్థాన్ కానీ ఆ దర్గా విషయాలు కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అది ఎలా ఉందో శ్మశానం అట్లనే ఉండాలి. ఈరోజు కమిషనర్ గారు అదే చెప్పాను, కలెక్టర్ గారు అదే చెప్పాను. మీకు కూడా మీడియా ముఖంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆ శ్మశానం మాదిరిగానే ఉండాలా. ఇతర చిల్లర పిల్లలకు తిట్టియడం ఎంత నీచంగా తిట్టారన్నారంటే వీళ్ళు. ఒక మౌలీ సాబ్ గారు, ఒకడు హమీదు, పేదలకు రంజాన్లో నేను పంచే మనిషికి వాడు ప్రజల రక్తం తాగుతాడు. ఇలాంటి పిల్లోళ్ళ చేత లేనిపోని నిందలు తిట్టించడం, దాని తర్వాత గరడాలు చేపించడం, వీళ్ళకు వెన్నెత్తిన విద్య. వీళ్ళకు ప్రజలు అన్ని విధాలు గమనిస్తున్నారు. అందుకోసం నేను మీడియా ముఖంగా ఏం తెలియజేస్తున్నా అంటే మా ఓకేలా నేను 41 డివిజన్ ఇన్ఛార్జ్ని. మా నాన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. మా నాన్న అది మన వీధి సమస్య ఉంటే మురాదియా నగర్ సమస్య ఉంటే అది మా నాన్న
ప్రెస్ మీట్ పెట్టారు. మా నాన్న జాకీర్ మౌలానా సాబు, దశగిరి అన్న, ఇంకో కొంతమంది చాలా మంది వచ్చినారు. వచ్చి అట్లా చేయకూడదు, ఈ శ్మశానం ప్రజలు చెందాలని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు మా తాహిరుల్లా ఖాదిరి కానీ మగ్దు మౌలానా కానీ వాళ్ళ పేరు ఎత్తలే ఏమి అది ఏం దొంగతనం ముందు మాది చెప్పేసినప్పుడు వాళ్ళు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడము, ప్రజల్లో ఏమి వ్యతిరేకతలు పెట్టడము, పిల్లలతో ఒక రాని పోని మాటలు మాట్లాడించడము, మళ్ళీ ఏమిటో ఇమాన్లు అంటారు, సాబా అంటారు, వల్లా అంటారు, ఇమాన్ అంటారు, ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడతారు, చేపిస్తారు. మళ్ళీ ఏమని చెప్తే మేము సాహిబులము, మేము పెద్ద మౌలీలు అంటారు. అందుకోసం మేము ఆ రోజు ఇప్పుడు గొడవ జరగడం ఏం విషయం అనగా అట్లా జరిగిందని మేము మాట్లాడేది పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మాటలు చిచ్చడం, మా నాన్నని ఏదో చెప్పడం చెప్తానే అట్లా దూరా మాట్లాడుతాం పెద్దలతో అన్నట్టు మాట్లాడుతున్నాము. వీళ్ళు వచ్చి వెనక నుంచి ఒకటి కుర్చీ తీసుకుని వచ్చి కొట్టినాడు, ఒకటి వచ్చి రాళ్ళు తెచ్చినాడు, ఒకటి రాళ్ళు తెచ్చినాడు, ఒకటి కట్టెలు తెచ్చినాడు, గొడవలు తెచ్చినాడు పోయినారు. కొంతమంది తెచ్చేసి నా మీద కింద వేసి తొక్కి కొట్టారు. అలాంటి చేయకూడదని చెప్తానే తొక్కడం. మన వీధి వాళ్ళు వచ్చి ఆదలేని పిల్లోడు, మా ఇంటి పక్కన పిల్లోడు వాళ్ళ భార్య వచ్చి దర్బార్ నుంచి అని పిలిచి అట్లా చేయకూడదు అని దబ్బిన తర్వాత వాళ్ళు సమాధిస్తారు. మళ్ళీ మా నాన్న తొందరగా వచ్చేసినాడు కాబట్టి అది సరిపోయింది. అట్లా జరిగింది. అందుకోసం ప్రజలకు వినతి ఏమనగా ఈ ఖబరస్థానం విషయంలో ప్రతి ఒక్కరు గమనించాలా. ఇలాంటి చోరు సాహెబులను, ఇలాంటి చోరుల నాయకులను ముసుగులు ఒకటి వేసుకుంటారు, ముసుగులు లోపల ఉంటారు. వీళ్ళు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్తారు, ఎలక్షన్ మీద వేరే మాట చెప్తారు, మన మసీదులు మాట చెప్తా ఉంటారు. ఇలాంటి వాళ్ళు గమనించాలి ప్రజలు. మాకన్నా ప్రజలు బాగా తెలుసు. ఎందుకంటే బొఖారీలు కానీ పెద్ద బొఖారీలు కానీ వీళ్ళు సాహెబులు కానీ వీళ్ళ నుంచి ప్రజలు గమనించాలా అని వినతి నా తరపున. ఊరికే పెట్టిండ లైవ్ ఊరు చూపించావు, దాంట్లో మామూలు చూపించావు చూసేవాళ్ళం కూడా. కానీ माँ को जाना नहीं, तुम्हारे घर पे नहीं खाना। सबको काम आज खाने के चलेगा। और बात में हो जाए आएगा ये अच्छा जीत के ऑर्डर करेंगे आप मिलेंगे मीडिया हाँ రిపోర్ట్ వాళ్ళ మొబైల్లోనే మొబైల్ ఆన్లైన్ చేస్తారు. మా హ్యాండ్ అయితే సార్ అది పక్కన సార్ నేను సీఎం సార్ అందుకే చేతులు కాళ్ళతో రాళ్ళతో కట్టెలతో మీరు వీళ్ళంతా పెద్దోళ్ళంతా మాట్లాడిన తర్వాత నేను తీసుకుంటా సార్, నేనేం తీసుకుంటా అడిగాను కాదు. మీరు పరామర్శిస్తున్నారు కదా, అది మిమ్మల్ని కూడా గౌరవించాలి కదా సార్. ఏమంటారు?
సార్ వాళ్ళు నేను చూస్తాను సార్ రాలేదా ఆన్లైన్ మీరు ఏదన్నా రిపోర్ట్ మనకు చెప్తే వచ్చింది